హలో వ్యూవర్స్, ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి క్రెడై ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్, థ్యాంక్ యూ. సార్ 2025లో రియల్ ఎస్టేట్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఇట్స్ ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ఏదో వింటుంటాము. బట్ ఓవరాల్గా హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల వచ్చినప్పుడు అక్రాస్ ది ఈవెన్ కంట్రీ వైడ్ చూసుకున్నా కూడా ఇండియా ఈజ్ బికమింగ్ టు లైక్ గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ ఆఫ్ 5 trillion ఎకానమీ అని అంటారు. దానికి చూసుకున్నప్పుడు మనకి రియల్ ఎస్టేట్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ టార్గెటింగ్ ద 1 trillion అనమాట. సో ఓవరాల్గా హౌసింగ్ ఈజ్ ఎ నీడ్, హౌసింగ్ ఫర్ ఆల్ అనే దాని మీద ఒక కాన్సెప్ట్ తోటి ప్రతి ప్రభుత్వం కూడా పోతుంది. కంట్రీ లోపల ఉన్న ప్రతి స్టేట్ లోపల కూడా ఏంటంటే హౌసింగ్ అనే దాని మీద చాలా ఫోకస్ పెడుతున్నారనమాట. సో అటువంటప్పుడు మనకి చాలా వరకు ఏంటంటే ఓవరాల్గా మనం పర్టికులర్గా హైదరాబాద్ తీసుకున్నప్పుడు అర్బనైజేషన్ ఈజ్ 47 to 48% రీసెంట్లీ. అందరూ కూడా హైదరాబాద్కి వచ్చే దిశ లోపల వచ్చినప్పుడు ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్ బీయింగ్ క్రియేటెడ్. మేజర్గా చెప్పాలంటే ఐటీ లోపల కంటిన్యూస్గా సంవత్సరానికి 150,000 ఉద్యోగాలు రావడం అయితేమి, కొత్తగా మనకి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రీస్ నుంచి కూడా యావరేజ్గా టైం టు టైం ఒక చెప్పాలనంటే ఒక వచ్చే రాబోయే 5-6 సంవత్సరాల లోపల ఒక 10 లక్షల వరకు అంటే మీడియం హై ఎండ్ అని అన్ని రకాల ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. సో ఇప్పుడు 25 అనే దానికి ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ అనేది కాదు, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇయర్ టు ఇయర్ బాగానే ఉంటుంది. వచ్చే 10-15 సంవత్సరాలకి మనకి హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఏ రకంగా డోకా లేదని చెప్పవచ్చు. దాని తోడుగా చెప్పాలనంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో మనకి RRR గురించి కూడా అనౌన్స్ చేస్తున్నారు. సో అది కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్. మేజర్గా తెలంగాణలో చూసినప్పుడు ఎలా ఉంటుందని అంటే మెజారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద RRR అనమాట. సో దాంతో చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. దాంతో ఇన్నర్ రింగ్ రోడ్కి అనుసంధానం చేసుకుంటా రేడియల్ రోడ్స్ కానీ కనెక్టివిటీ కానీ ఇచ్చినప్పుడైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. సో అక్కడ కూడా మనకి ఒక అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కట్టే దిశ లోపల కూడా నిర్మాణ రంగానికి చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది. అదే కాకుండా ఫ్యూచర్ సిటీ అనే దాని మీద కూడా 4th సిటీ ఫ్యూచర్ సిటీ అనేది కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్నారు. దాని దిశ లోపల కూడా గ్రీన్ ఫీల్డ్ అనే దాని మీద కూడా కొత్తగా ఆలోచనలతో ఉన్నారనమాట. సో అక్కడ కూడా మనకి రాబోయే రోజులలో ఇప్పుడు అనౌన్స్ చేసినా కూడా ఇట్ మే టేక్ టైం, బట్ వచ్చే 5-6 సంవత్సరాల లోపల హైదరాబాద్ నిర్మాణ రంగ రూపురేఖలు ఇంకా చాలా మార్పు రాబోతుంది అనేది ఆశించవచ్చు. అది ఇంకా చాలా ఆశాజనకంగా ఉందని కూడా చెప్పవచ్చు.